ఐపీఎల్ 2024లో మరొక బిగ్గెస్ట్ రైవల్రీ అయిన డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్కి జైపూర్ వేదికగా 28 మార్చి 2024 రోజున రాత్రి 7:30 గంటలకు రంగం సిద్ధమైంది. ఇంకా అసలు లేట్ చేయకుండా పిచ్ రిపోర్ట్స్ అండ్ హెడ్ టు హెడ్ రిపోర్ట్స్ అండ్ గెలిచే అవకాశాలు ఏ టీంకి ఎక్కువగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా సవాయ్మన్ సింగ్ స్టేడియం జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరగబోయే ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే, ఈ పిచ్లో టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ హెవీగా ఉంది. ఎందుకంటే ఈ పిచ్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో 68% ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి అండ్ 32% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచాయి. ఈ వెన్యూలో ఆర్ఆర్ అండ్ డీసీకి రికార్డ్స్ దాదాపుగా సేమ్గా ఉన్నాయి. జస్ట్ ఆర్ఆర్కి హోమ్ అడ్వాంటేజ్ అంతే. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ హెడ్ టు హెడ్స్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ల్లో రాజస్థాన్పై ఢిల్లీయే పైచేయి సాధించింది అని చెప్పాలి. లాస్ట్ 10 మ్యాచ్ల్లో రాజస్థాన్ 3 మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీ ఏకంగా 7 మ్యాచ్లు గెలిచింది. కానీ రీసెంట్ టైమ్స్లో ఢిల్లీపై రాజస్థాన్ ఆధిపత్యం కొనసాగిస్తుంది. నెక్స్ట్ 2 టీంల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, రాజస్థాన్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే దిగొచ్చు. ఢిల్లీ ప్లేయింగ్ 11లో మార్పులు జరగవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ మెయిన్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మకు లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్ అయ్యి మ్యాచ్ మధ్యలోనే బయటికి వెళ్ళిపోయాడు. సో ఢిల్లీ ప్లేయింగ్ 11లో 1-2 చేంజెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ 2 టీంల యొక్క బలాలు బలహీనతలు చూద్దాం. రాజస్థాన్కి బౌలింగే బలం. ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఆర్ఆర్కి ఉన్న గొప్ప బౌలింగ్ ఈ ఐపీఎల్ మొత్తంలో ఏ టీంకి లేదని చెప్పాలి. ఆర్ఆర్కి బ్యాటింగ్ కూడా బాగా కలిసి వచ్చే అంశం. మెయిన్గా యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్, రోమన్ పవల్ భీకరమైన ఫామ్లో ఉండడం అండ్ రియాన్ పరాగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో క్రిస్టియన్ నాక్ ఆడడం ఈ టీంకి చాలా కలిసి వచ్చే విషయం. దెన్ రాజస్థాన్ రాయల్స్ బలహీనతలు: జాస్ బట్లర్ సరైన ఫామ్లో లేకపోవడం అండ్ క్వాలిటీ ఆల్రౌండర్స్ లేకపోవడం. రియాన్ పరాగ్ అండ్ ఆర్ అశ్విన్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నా కూడా రియాన్ పరాగ్ అంత గొప్ప బౌలర్ ఏం కాదు. ఆర్ అశ్విన్ టెస్టుల్లో ఆల్రౌండర్గా టాప్ ప్లేయర్గా ఉన్నా కూడా T20 మ్యాచ్ల్లో అంత గొప్పగా బ్యాటింగ్ చేయలేడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఈ టీంకి బ్యాటింగ్లో చాలా డెప్త్ అండ్ స్ట్రాంగ్ కూడా ఉంది అండ్ మంచి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, కెప్టెన్ రిషబ్ పంత్, షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ అండ్ అభిషేక్ పోరెల్. వీళ్ళతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్లతో స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే ట్రిస్టన్ స్టబ్స్ కూడా స్పిన్ బౌలింగ్ మంచిగా వేస్తాడు. ఈ టీంకి ఉన్న మెయిన్ మైనస్ ఏంటంటే, ఈ సీజన్లో అన్రిచ్ నోకియా లాంటి స్ట్రైక్ బౌలర్ లేకపోవడం అండ్ ఖలీల్ అహ్మద్కి బౌలింగ్ సరిగ్గా పడకపోవడం అండ్ మెయిన్లీ ఇషాంత్ శర్మ ఇంజూర్ అవ్వడం. డీసీకి పేస్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. చూడాలి మరి సంజు శాంసన్ జైపూర్లో తనకి ఉన్న క్వాలిటీ బౌలింగ్తో టీంని హోమ్ గ్రౌండ్లో గెలిపిస్తాడో, లేదా రిషబ్ పంత్ తన కంబ్యాక్ అండ్ తన టీంకి ఉన్న బలమైన బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తాడో. హోమ్ గ్రౌండ్గా కానీ స్టాట్స్ పరంగా కానీ ఆర్ఆర్కి అడ్వాంటేజ్ అని చెప్తున్నాయి. కానీ నాకు మాత్రం రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఫస్ట్ విన్ ఇస్తాడు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలైసిస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంకటేష్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.